అప్పటి వరకు అంచలంచలమైన విశ్వాసంతో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ 2005 బీహార్ ఎన్నికల్లో కుప్పకూలింది. అందుకు కర్ణుని చావుకు 1000 కారణాల్లా ఎన్నో ఉండొచ్చు. కానీ ఆ కారణాలన్నింటిలోకి ఓ ప్రధాన కారణం ఆర్జేడీని గద్దెదించింది. ఇప్పటి వరకు మళ్ళీ కనీసం ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేకుండా చేసేసింది. అదే సమయంలో ప్రజల విశ్వాసం చురగొన్న ఓ నాయకుడి నోటి నుంచి వచ్చే మాటలకు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో చర్చకు పెట్టింది. ఓ 4 పదాల మాట తూటా అయిపోయింది. ముఖ్యంగా ఆర్జేడీకి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. తద్వారా మాఫియారాజ్, గూండారాజ్, జంగిల్ రాజ్ కుప్పకూలింది. ఈ విషయాన్ని అప్పటి పాట్నా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్న ఎన్హెచ్ ఖాన్ చెప్పడంతో గతంలోనే వెలుగులోకొచ్చింది. ఒక్క జాతీయ స్థాయి నాయకుడు తన ప్రచారంలో చేసిన కేవలం 4 పదాల ఓ ప్రశ్న ఆర్జేడీని నామరూపా లేకుండా చేసింది. అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన ఆర్జేడీ కుప్పకూలిపోయేలా చేసింది. ఆ 4 పదాలే కహా హై మేరా కిస్లాయ్. ఈ పదాలు ప్రశ్నగా సంధించిన గొంతు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. పాట్నాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే 14 ఏళ్ల కిస్లాయ్ కుమార్ అనే బాలుడు పట్టపగలే స్కూల్ బస్సు ఎక్కుతుండగా కిడ్నాప్కు గురైన ఘటన బీహార్ రాష్ట్రాన్ని కుదిపేసింది. పేరెంట్స్ కమిటీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్తో పాటు ప్రతిపక్షాలు ఆ విషయంపై రచ్చరచ్చ చేశాయి. అది కాస్త దేశం మొత్తం దావనంలా పాకింది. అప్పటికే ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. అప్పటికే బీజేపీ, జేడీయూ కూటమి బంధం బలపడుతుంది. ఆ సమయంలో నాటి ప్రధాని వాజ్పేయి పాట్నాకు ప్రచారం కోసం వెళ్ళాడు. ఒకే ఒక్క ప్రశ్న సంధించాడు. అదే కహా హై మేరా కిస్లాయ్. కిస్లాయ్ అంటే లేత లేదా ప్రశాంతత అనే అర్థం కూడా ధ్వనించడంతో వాజ్పేయి వదిలిన ఆ బాణం కిడ్నాప్ అయిన బాలుడితో పాటు బీహార్ ప్రశాంతత పైన ప్రశ్నలు లేవనెత్తింది. అలా తన ఒకే ఒక్క ప్రశ్నతో ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టేశాడు వాజ్పేయి. మొత్తంగా బీహార్ రాష్ట్ర శాంతి భద్రతలనే ప్రశ్నార్థకం చేస్తూ వాజ్పేయి బాగల్పూర్ సభలో పెట్టిన ఆ చర్చతో ఆర్జేడీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. అప్పటికే బాలుడి కిడ్నాప్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న ఎన్నికల హడావుడి ముందు ఆ కిడ్నాప్ కథను పెద్దగా పట్టించుకోకపోవడమే నాటి ప్రభుత్వానికి శరఘాతమై కూర్చుంది. ఇక వాజ్పేయి వ్యాఖ్యలతో ఏకంగా బాలుడి కిడ్నాప్ వ్యవహారం యావత్ దేశం మొత్తం పాకింది. వెంటనే ఆర్జేడీ ప్రభుత్వం పోలీసులపైకి సీరియస్ అయింది. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో ఏకంగా ఓ వార్ రూమే ఏర్పాటు చేసింది. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు చర్చలు. బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించాలని పోలీస్ శాఖపై తీవ్ర ఒత్తిడి. మరోవైపు బాలుడి కిడ్నాప్ కేసులో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నివేదికలు కావాలంటూ నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కార్యాలయం నుంచి గవర్నర్కు ఆదేశాలు. గవర్నర్ నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి. ఇక ఆ సమయంలో నిద్రలేని రాత్రులు గడిపామంటూ నాటి పాట్నా ఎస్పీగా పనిచేస్తున్న ఖాన్ చెప్పిన మాటలివి. కిడ్నాపర్స్ ఆ బాలుడిని విముక్తి చేయాలంటే ఏకంగా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. బాలుడు కిస్లే తండ్రి పాట్నాలోని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాడు. పోలీసులపై నమ్మకం ఉంచిన తండ్రి కేకే గుప్తా వారు అడిగిన 25 లక్షల రూపాయలు కాదు కదా, ఒక్క రూపాయి కూడా తానిచ్చేది లేదంటూ అప్పటికే తేల్చి చెప్పేశాడు. మరోవైపు పోలీసుల వద్దేమో ఇవాళ ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేకుండేది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో బాలుణ్ణి రక్షించేందుకు మార్గాలను వెతకడం మాత్రమే పోలీసుల పనైంది అప్పుడు. ఆ క్రమంలో కేంద్ర ఏజెన్సీల సాయాన్ని కూడా నాటి కేంద్ర ప్రభుత్వం అందించడంతో ఎట్టకేలకు కిడ్నాపర్స్ కాల్ను రికార్డ్ చేయగలిగారు బీహార్ పోలీసులు. అది కరడుగట్టిన గ్యాంగ్స్టర్ రాకేష్ కుమార్ అలియాస్ చున్ను ఠాకూర్ పనేనని తేలింది. ఠాకూర్ను పట్టుకున్న పోలీసులు ఆ తర్వాత అతడి భార్యతో పాటు కిడ్నాప్తో సంబంధమున్న మరో 10 మంది గ్యాంగ్స్టర్స్ ను కూడా పట్టుకొని హాజీపూర్ జైలుకు తరలించారు. అలా 2005 ఫిబ్రవరి 2న కిస్లాయ్ కుమార్ అనే బాలుడు క్షేమంగా ఇంటికి చేరాడు. కిస్లాయ్ కిడ్నాప్ కథ సుగాంతమైన వాజ్పేయి కహా హై మేరా కిస్లాయ్ అనే మాటల రిఫ్లెక్షన్ ఆర్జేడీ ప్రభుత్వానికి జంగల్ రాజ్ అనే ట్యాగ్ను వేసి గద్దెదించి లాలూ టీంకు దుఃఖాన్ని మిగిల్చింది. దాంతో 2010లో ఏకంగా ఎన్నికల్లో 243 సీట్లకు గాను 22 సీట్లకు పడిపోవడమే కాకుండా అప్పటి నుంచి ఇంకా ఆర్జేడీ కోలుకోవడం లేదు. ఇక 2019 ఎన్నికల్లోనైతే ఆర్జేడీకి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా దక్కలేదంటే కొన్ని అంశాలను ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు లైట్ తీసుకుంటే ఎలాంటి పర్యావసనాలుంటాయో తెలియజెప్తుంది బీహార్లో కూలిపోయిన లాలూ సామ్రాజ్యం ఉదాహరణ. అయితే ఎప్పటికైనా రాజకీయాల్లో రాణించకపోతామా అని ఆర్జేడీ ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోతుంది.
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలో మహాగఠబంధన్ అలియన్స్లో భాగంగా 75 సీట్లను, లోక్సభ ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకునే వరకు కూడా ఆర్జేడీ ప్రస్థానం ఒక ప్రశ్నార్థకంగానే కొనసాగింది. బీహార్లో నాటి శాంతి భద్రతల సమస్య ఏ విధంగా ఉండేదనేది ఒక పాయింట్ అయితే, కిస్లాయ్ కిడ్నాప్తో అవి అదుపులోకి రావడం మరో పరిష్కారం. కిస్లాయ్ కిడ్నాప్ కలకలం బహుకాలం పాలించిన పార్టీనే తుడిచిపెట్టేసేలా చేయడం గమనించాల్సిన మరో ముఖ్య విషయం. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అదే అంశాన్ని ఫోకస్డ్గా చూడాల్సి రావడం ఇంకో మరో విశేషం. ఇన్ని విశేషాలకు ఓ విశ్వసనీయత కలిగిన నాయకుడు మాట్లాడే మాట ప్రధాన కారణం. ఆ నాయకుడే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. మాటకెంత విలువుంటుందో పట్టి చూపిన దార్శనికుడు వాజ్పేయి. ఆయనకున్న క్రెడిబిలిటీతో పాటు ప్రధాని పదవిలో కూడా ఉండడంతో బీహార్ బాలుడి కిడ్నాప్పై ఆయన చేసిన 4 పదాలు ఆర్జేడీ దుమ్ము లేపాయి. కహా హే మేరా కిస్లాయ్ వ్యాఖ్య ఎంత ప్రభావితం చేసింది, ఎన్ని పరిణామాలకు కారణమైందో ఈ స్టోరీ చెప్తోంది.